తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళం ఇవ్వనున్నారు. 44 లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నారు. వెంగమామ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ రూమ్ను చంద్రబాబు పరిశీలిస్తారు. 10:30కు వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్ను ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ రూమ్ చంద్రబాబు పరిశీలిస్తారు. 10:30కు వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్ను ప్రారంభిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు ఏంటి? అలాగే ఒక వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్ను కూడా ప్రారంభిస్తారంటున్నారు. ఇది ఒక పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం ప్రప్రథమం అంటున్నారు. రైట్ రమణబాబు, ఏదైతే చంద్రబాబు మనవుడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని సీఎం కుటుంబం మొత్తం దర్శించుకుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా మనవడి పేరుతో ఒకరోజు అన్నదానం ఖర్చు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే నిరంతరంగా అన్నదానం ఖర్చు 44 లక్షలు విరాళంగా ఇచ్చారు. మరోవైపు సీఎం పర్యటన మొత్తం సెక్యూరిటీ మహిమని చెప్పుకోవాలి. తిరుమల ఆలయం నుంచి పూర్తిగా కట్టుదిట్టిన భద్రత ఏర్పాట్లు చేస్తారు. అలాగే కమాండ్ కంట్రోల్ అడ్జస్ట్ చేయబోతున్నారు. తాజాగా తిరుమలలో లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం బయటికి రావడంతో ల్యాబ్ సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, టీటీడీకి ల్యాబ్ లేదనే విషయాన్ని పైకి తీసుకెళ్లడం, పూర్తి స్థాయిలో ఆ ల్యాబ్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడంతో 12,000 చదరపు విస్తీర్ణంలో 25 కోట్ల వ్యయంతో కల్తీని పూర్తి స్థాయి అరికట్టేలా అత్యాధునిక పరికరాలతో ఒక ల్యాబ్ ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించింది. ఆ సూక్ష్మ స్థాయిలో కల్తీ జరిగినా గుర్తించేలా ఆ టెస్టులు జరిగే విధంగా కూడా భారీ ఎత్తున వెలుపల నుంచి కూడా యంత్రాలు తీసుకొచ్చారు. ఆ రకంగా ఇవాళ ఫుడ్ వాటర్ అండ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ సేఫ్టీ ఆఫ్ ఫుడ్ అనేసి ఒక కొత్త ల్యాబ్ ను కూడా సీఎం చంద్రబాబు మరొక గంట సమయంలో ప్రారంభించబోతున్నారు. ఇది ప్రధానంగా స్వామివారికి వచ్చే దినుసులు, ముడి సరుకుల్లో నాణ్యత పరీక్షించే కోసం పూర్తిగా కొన్ని పారామీటర్ కలిగి ఉండి అత్యంత నాణ్యత కలిగి ఉన్న సరుకులను శ్రీవారి భక్తులకు వినియోగించేందుకు, స్వామివారి నెయ్యి కల్తీ కాకుండా చూసేందుకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. దీని పూర్తి స్థాయిలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ ను నిర్మించారు. ప్రసాదాలకు వినియోగించే ముడి సరుకులు 100% పరీక్షించబోతున్నారు. ఇక్కడ పరీక్షించిన తర్వాతే ఆలయంలో వినియోగించే విధంగా సేవలు తీసుకుపోతున్నారు. మరోవైపు దేశంలో తొలిసారికి 2 కెమికల్ మైక్రో బయాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్యాక్టీరియా గుర్తింపు, పాటు క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అంటే అత్యాధునిక సౌకర్యాలు సమకూర్చారు. యాంటీబయోటిక్స్, అలాగే పురుగు మందుల అవశేషాలు, డయాటారిక్స్ వంటి లోహాల ఆనవాలు ఇచ్చే గుర్తించే ఈ యంత్రాలను కల్తీ జరిగితే ఇబ్బంది జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు చెప్పుకోవడం. ప్రత్యేకంగా ఈ ల్యాబ్ ని మరి గంట సమయంలో సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్న తర్వాత మీడియాతో బ్రీఫింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.